హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుజిత్ అప్డేట్స్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షం అనేది కూడా కురుస్తున్నాయి. ఇక ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ మహానగరాన్ని వర్షాలు వీడటం లేదు. పలు ప్రాంతాల్లో వర్షాలు అనేది కూడా దంచి కొడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోతున్నాయి. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో జిహెచ్ఎంసి ప్రత్యేక చర్యలు అనేది కూడా చేపట్టడం జరిగింది. ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో వర్షాలు అనేది కూడా కురుస్తున్నాయి. హైదరాబాద్ మహానగరంలో వరుసగా 4వ రోజు వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు అనేది కూడా కురుస్తున్నాయి. అంబర్పేట్, తార్నాక, ఉప్పల్, హబ్సీగూడ, మలక్పేట్, చాదర్ఘాట్, సైదాబాద్, సంతోష్ నగర్, హిమాయత్ నగర్, నల్లకుంటతో పాటు బషీర్ నగర్లో భారీ వర్షం అనేది కూడా కురుస్తుంది. బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. దీంతో జూలై 24వ తేదీన ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ క్రమంలో 2 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుందని అయితే సూచించింది. అందులో భాగంగా హైదరాబాద్ సహా 10 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. అలాగే మరో 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ను వాతావరణ శాఖ జారీ చేసింది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనే వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే తెలిపింది. మరోవైపు శనివారం భాగ్యనగర్లో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేసింది. మరోవైపు హైదరాబాద్లో భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో చర్చిస్తూ కీలక సూచనలు చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వెంటనే ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకురావాలని ప్రజలకు ఆయన సూచించారు. ఇంకోవైపు జిహెచ్ఎంసి కమిషనర్, జిల్లా కలెక్టర్, హైడ్రా కమిషనర్, పోలీస్ కమిషనర్, వాటర్ వర్క్స్తో పాటు ఇతర అధికారులను అప్రమత్తం చేశామని అయితే చెప్పారు. భారీ వర్షాలపై ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని ప్రజలకు సీఎం సూచించారు. నగరంలో వర్షపు నీరు నిలవకుండా చర్యలు తీసుకుంటామని వివరించడం జరిగింది. ఇక లోతట్టు ప్రాంతాల్లో విపరీతంగా వర్షాలు అనేది కూడా కురుస్తున్నాయి కాబట్టి దయచేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అనేది కూడా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలిపింది. దయచేసి లోతట్టు ప్రాంతాల్లో ఎవరు కూడా నడవడం కానీ వెళ్ళడం కానీ ప్రయత్నించొద్దండి. అందరూ కూడా సేఫ్గా ఇళ్లలో ఉండాలని అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.